నమస్కారం. నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనము ఏపీడీఎస్సీ 2026కి సంబంధించి ఎస్‌జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ సిలబస్‌ని తెలుగులో విశ్లేషణ చేసుకుందాం. ఉద్యోగం సాధించాలి అంటే సిలబస్ పట్ల 100% అవగాహన ఉండాలి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న గమనిక. ఫిబ్రవరి 1, 2026న అధికారికంగా విడుదలైనటువంటి సిలబస్సు ఇంగ్లీష్‌లో ఉన్నది. గ్రామీణ ప్రాంతంలోని మన తెలుగు మీడియం అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ టీము దీన్ని తెలుగులోకి అనువదించి అందించే ప్రయత్నం చేస్తోంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. అధికారికంగా ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి సిలబస్‌ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్ష మొత్తం 80 మార్కులకు ఉంటుంది. మొత్తం 80 మార్కులకు ఉంటుంది ఎస్జిటి పేపర్ అనేటువంటిది. దీంట్లో చూసినట్లయితే మొత్తంగా 160 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొత్తం ప్రశ్నల సంఖ్య 160 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి సరైన సమాధానానికి అర మార్కు ఉంటుంది. పరీక్ష రాయడానికి మనకు ఉన్నటువంటి సమయం గరిష్టంగా 2 గంటల 30 నిమిషాలు, 2.5 గంటల సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 160 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 80 మార్కులకి పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. ఇక ఈ సిలబస్‌ని ప్రధానంగా మనం 2 పార్ట్‌లుగా విభజించుకోవచ్చు. పార్ట్ 1లో 3 విభాగాలు కనిపిస్తాయి. మొదటిది జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ విభాగము. జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ విభాగము. ఈ విభాగానికి 10 మార్కులు కేటాయించడం జరుగుతోంది. ఇక రెండవది వచ్చేసి విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పి పిలుస్తాము. దీనికి 5 మార్కులు కేటాయించడం జరుగుతోంది. విద్యా దృక్పథాలు అనేటువంటి సబ్జెక్ట్‌కి 5 మార్కులు కేటాయించడం జరుగుతోంది. ఇక మూడవది వచ్చేసి సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము అని చెప్పి పిలుస్తాము. స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము మొత్తంగా 8 మార్కులకి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి చూసినట్లయితే 10 మార్కులకేమో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు 5 మార్కులకి, సైకాలజీ వచ్చేసి 8 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఇది పార్ట్ 1కి సంబంధించినటువంటి సిలబస్ ఫ్రేమింగ్గా చెప్పవచ్చు. ఇక పార్ట్ 2 విషయానికి వెళ్ళినట్లయితే ఇది మన కోర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి వ్యవహారము. దీంట్లో మొదటి విభాగము డిజేబిలిటీ స్పెషలైజేషన్. దీనికి అత్యధికంగా 45 మార్కులు కేటాయించడం జరిగింది. డిజేబిలిటీ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా స్పెషలైజేషన్ అనేటువంటి కోర్ సబ్జెక్ట్కి మొత్తంగా 45 మార్కులు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత మెథడాలజీ విభాగానికి ప్రత్యేక విద్య మరియు సమ్మిళిత విద్యా బోధనా శాస్త్రానికి 12 మార్కులు కేటాయించడం జరిగింది. సో మెథడాలజీ విభాగానికి 12 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు మనము ఒక్కొక్క సబ్జెక్టులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చదవాలి అనేటువంటిది డీటెయిల్డ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో విద్యా దృక్పథాలు 5 మార్కులకు ఉంటుంది అని తెలుసుకున్నాము. విద్య యొక్క తాత్విక సామాజిక పునాదులు, అలాగే ప్రాచీన కాలం నుంచి విద్య యొక్క దృక్పథాలను గురించి ఈ సబ్జెక్ట్లో మనం చదువుకోవాలి. అలాగే భారతదేశంలో విద్యా పునాదులు కింద ముఖ్యమైనటువంటి కమిషన్లు, ఆర్టీఈ చట్టము 2009, అలాగే వికలాంగుల చట్టము 2016 గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కాగా నేర్చుకోవాలి. వీటితో పాటుగా సమ్మిళిత విద్యా భావన అడ్డంకులను గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ సైకాలజీ విషయానికి వచ్చినట్లయితే సైకాలజీలో 8 మార్కులకు గాను పెరుగుదల, వికాసము, అభ్యసన సిద్ధాంతాలలో ముఖ్యంగా థార్న్డైక్, స్కిన్నర్, పియాజే, వైగోట్స్కీ మొదలైనటువంటి వారిని గురించి పూర్తి క్షుణ్ణంగా చదివేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే అవధానము, స్మృతి, ప్రజ్ఞ మొదలైనటువంటి మానసిక ప్రకార్యాల గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడుగా తరగతి గది నిర్వహణ, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి విషయాలు కానీ, అలాగే కొత్తగా చేర్చినటువంటి ఐసీటీ పరికరాల యొక్క ఉపయోగం, వాడకం గురించి కానీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో తరగతి గది నిర్వహణ, ఐసీటీ గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మన ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటి అత్యంత కీలకమైనటువంటి విభాగము డిజేబిలిటీస్ ఆఫ్ స్పెషలైజేషన్కి సంబంధించినటువంటి విభాగంలో 45 మార్కులు ఉన్నాయి. ఈ 45 మార్కులు ఉన్నటువంటి ఈ విభాగంలో బెంచ్ మార్క్ నైపుణ్యాలు,
వాటి రకాలను అర్థం చేసుకోవడము మొదలైనటువంటివి చేయాలి. అలాగే ముందస్తు గుర్తింపు మరియు జోక్యము వ్యక్తిగత విద్యా ప్రణాళిక ఐఈపిగా వ్యవహరిస్తూ ఉంటాము. దీనికి సంబంధించినటువంటి ఆ విద్యా ప్రణాళికను తయారు చేసేటువంటి విధానాన్ని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వైకల్య విభాగంలో ఉన్నటువంటి మానవ వనరులు, జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క పాత్రను గురించి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి వాటన్నిటి గురించినటువంటి విశేషాలని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మెథడాలజీ చివరిగా ఉన్నటువంటి మెథడాలజీ విభాగానికి 12 మార్కులు కేటాయించడం జరిగింది. ప్రత్యేక పిల్లలకు వాడేటువంటి బోధనా పద్ధతులు కావచ్చు, వారి కోసం ఉపయోగించేటువంటి పాఠ్య ప్రణాళికలో మార్పులు కావచ్చు, అనుసరణలు అంటాము. ఇలాంటి విషయాలన్నిటి గురించి ఇందులో ఉండడం జరుగుతుంది. సహాయ సాంకేతికత అంటే టీఎల్ఎం ఏ విధంగా ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ స్పెషల్ పిల్లల కోసం ఏ విధంగా టీఎల్ఎం ఉపయోగించాలి, అలాగే మూల్యాంకనాన్ని గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐడి, హెచ్ఐ, విఐ, ఎస్ఎల్డి, ఏఎస్డి అలాగే సిపి మొత్తం విభాగాల గురించినటువంటి వైకల్యాలలో ఇవన్నీ రకాలుగా చెప్తూ ఉంటాం కదా. సో ఈ రకాలలో ప్రతి విభాగాన్ని గురించినటువంటి ఎలాంటి బోధనా వ్యూహాలు వాడాలి, ఎలాంటి పద్ధతులను ఉపయోగించాలి, ఎలాంటి బోధనా ఉపకరణాలను ఉపయోగించాలి మొదలైనటువంటి అన్నిటినీ కూడా డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ కూడా చదివే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక అధికారిక కాపీకి సంబంధించి అధికారిక సిలబస్ని తెలుగులోకి అనువదించినటువంటి పీడిఎఫ్ని మీకు ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో ఈ పీడిఎఫ్ను ఒకసారి శ్రద్ధగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. సో డిస్క్రిప్షన్లో నుంచి ఈ పీడిఎఫ్ని మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే నవచైతన్య కాంపిటీషన్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాట్సాప్ కమ్యూనిటీని కనుక మీరు ఫాలో అవ్వాలి అనుకున్నట్లయితే ఆ లింక్ని కూడా నేను ఫస్ట్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. దాంతోపాటుగా ఫస్ట్ కామెంట్ రూపంలో ప్లేస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు మన నవచైతన్య కాంపిటీషన్స్ అందించబోయేటువంటి చక్కటి స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థుల కోసం ప్రత్యేకమైనటువంటి డైలీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ టెస్ట్ వీడియోల్ని మన ఛానల్ ద్వారా ప్రసారం చేయబోతూ ఉన్నాము. అలాగే సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ని కూడా మన ఛానల్ ద్వారా మనం చేయబోతూ ఉన్నాము. సో వీటన్నిటిని కూడా మీరు మిస్ కాకుండా పొందాలి అన్నట్లయితే తప్పనిసరిగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నవచైతన్య డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్ ఛానల్ని ఫాలో అవడం ద్వారా, నవచైతన్య డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాట్సాప్ కమ్యూనిటీని ఫాలో అవడం ద్వారా డిఎస్సి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి గైడెన్స్ మీరు పొందేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నవచైతన్య కాంపిటీషన్స్ పెయిడ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ని కూడా నిర్వహిస్తోంది. వీటి గురించినటువంటి వివరాలను కూడా నేను భవిష్యత్తులో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ విధంగా సిలబస్ షీట్ మొత్తాన్ని కూడా మీరు పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేటువంటిది మీకు మొదటి కామెంట్లో పిన్ చేసి పెట్టడం జరిగింది. అలాగనే ఈ సిలబస్ కాపీని డిస్క్రిప్షన్లో కూడా లింక్ చేసి పెట్టడం జరిగింది. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి.